Hello everyone, welcome to Prerana, a daily MCQ series for APPSC and TGPSC groups aspirants. So, ee roju manam Prerana series lo bhaganga we are going to continue our Indian polity series anamata. So, almost 4 classes manam already complete చేసుకున్నాం. ఎవరైతే చూడలేదో ఆల్రెడీ మనం ప్లేలిస్ట్ లో అన్ని సెగ్రిగేట్ చేసి పెట్టాము. సో యూ క్యాన్ వాచ్ ఓవర్ దేర్. ఓకేనా? సో ఈ పర్టికులర్ MCQ సిరీస్ నేను డీల్ చేసేది ఏదైతే ఉంటుందో అది మనకి ఇట్ విల్ బి అ బైలింగ్వల్ అనమాట. ఓకే, బైలింగ్వల్ లో ఉంటుంది. వెరాజ్ మనకి ఓన్లీ తెలుగు మీడియం కావాలి అని కూడా చాలా మంది స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వీ హావ్ లాంచ్డ్ ద సేమ్ సిరీస్. ప్రేరణ అనే ఈ సిరీసే తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఉందన్నమాట. సో తెలుగు మీడియం వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంది. సో మన పర్టికులర్ యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్లోనే ఓకే తెలుగు మీడియం వాళ్ళకి కూడా ప్రేరణ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కోర్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది ఈ పర్టికులర్ గూగుల్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్ తో బాధపడుతుంటారు కదా తెలుగు మీడియం స్టూడెంట్స్ కి. సో వీ విల్ నెవర్ యూజ్ గూగుల్ ట్రాన్స్లేషన్. సో ఎక్స్పర్ట్స్ తో సలహాతో మంచి కాంటెంట్ క్రియేటర్స్ తోనే మనము ఈ పర్టికులర్ సిరీస్ అనేవి రన్ చేస్తున్నాం కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే, సో ప్రేరణ ఏదైతే ఉంటుందో ఈ రోజు ప్రేరణలో భాగంగా ఇండియన్ పాలిటీని కంటిన్యూ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో మొత్తం వీడియో చూసిన తర్వాత కాంటెంట్ మీకు బెనిఫిషియల్ గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకేనా? సో మేము కొత్త వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. మరి సో ఆఫ్టర్ ఐ రీడ్ అవుట్ ఎవ్రీ క్వశ్చన్, నేను ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత నేను ఆన్సర్ చెప్పే ముందు, ఎక్స్ప్లెనేషన్ చేసే ముందు మీకు టైం ఇస్తాను. అక్కడ మీరు వీడియోని పాజ్ చేసుకోండి, లేకపోతే అక్కడే మీరు ఆలోచించండి ఆన్సర్ ఏదై ఉంటుందో. సో దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆన్సర్ చెప్తాను కదా, అప్పుడు మీకు మీరు అనుకున్న ఆన్సర్ అండ్ నేను చెప్పేది ఏదైతే ఉందో మ్యాచ్ అయినట్టయితే మీరు యూ షుడ్ గివ్ యూర్ సెల్ఫ్ స్కోర్ ఆఫ్ +1 అనమాట. అలా మనం 10 క్వశ్చన్స్ ని డీల్ చేస్తాం. 10 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత టోటల్ మీ స్కోర్ ని క్యాలిక్యులేట్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా? సో దీంతో పాటు మనము 2 అడిషనల్ క్వశ్చన్స్ ని కూడా యాడ్ చేసాం యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్. డైలీ 2 అడిషనల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అడిషనల్ క్వశ్చన్స్ ఏంటంటే మీరు యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. అది హోంవర్క్ క్వశ్చన్స్ అనమాట. సాల్వ్ చేసి మీరు ఆన్సర్స్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్ నౌ. సో యా, justice in terms of social, economic and political is mentioned in the preamble. Which of the following are included under this particular term justice as mentioned in the preamble of the Indian Constitution? So statement 1 is equal treatment for equals, equal voice in the government, recognition of special needs, well-being of all people, elimination of inequalities in terms of wealth and prosperity. So ee particular social justice, economic justice and political justice lo ఈ పర్టికులర్ 5 స్టేట్మెంట్స్ లో ఏది ఇంక్లూడ్ అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారో ట్రై చేయాలన్నమాట మీరు. సో విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? సో ఆప్షన్ ఏ వచ్చేసి 1, 3 and 4, ఆప్షన్ బి 1, 2 and 3, ఆప్షన్ సి 1, 2, 4 and 5, ఆప్షన్ డి 1, 2, 3, 4, 5. సో లాస్ట్ క్లాస్ లో నేను మీకు జస్టిస్ అంటే ఏంటి, సోషల్ జస్టిస్ అంటే ఏంటి, ఎకానమిక్ జస్టిస్ అంటే ఏంటి, పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటో కూడా చెప్పాను. సో ఇప్పుడు మీరు వీడియో పాజ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. So I hope you people have tried it. The right answer is option D anamata. 1, 2, 3, 4 and 5. All of these 5 statements are implying social, economic and political justice anamata. Edo okati ee mooditlo nunchi avi imply chestunnai anamata. So if you look at the first particular statement, that is equal treatment for equals, ఏదైతే ఉందో ఇది మనకి సోషల్ జస్టిస్ ని ఇంప్లై చేస్తుంది, అవునా? అండ్ ఎకానమిక్ జస్టిస్ లో కూడా మనకి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇంప్లై అవుతుంది. ఈవెన్ పొలిటికల్ జస్టిస్ లో కూడా ఇంప్లై అవుతుంది. ఎలా అవుతుంది? ఈక్వల్ ట్రీట్మెంట్ ఫర్ ఈక్వల్స్ అంటే ఏంటి? సో ఈక్వల్ స్టేటస్ లో ఉన్న వాళ్ళని ఈక్వల్ గా ట్రీట్ చేయడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళని సేమ్ గా ట్రీట్ చేయడం, డిఫరెంట్ క్యాస్ట్ లాగా ఉన్న వాళ్ళని డిఫరెంట్ గా ట్రీట్ చేయడం ఇస్ ఆల్సో ఈక్విటీ అనమాట. ఓకే, సో దాన్ని కూడా మనం జస్టిస్ అనే అంటాము. సో రిజర్వేషన్స్ అనేవి స్పెసిఫిక్ క్యాస్ట్ లకి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్ కి మనం రిజర్వేషన్స్ ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ రిజర్వేషన్ టు విమెన్. ఎందుకు ఇస్తున్నాము? Okay, because of the historical injustice and the injustices that is happening to women as of now. Okay, so injustice అవుతుంది, injustice అయ్యింది కాబట్టి women ని men కి ఈక్వల్ చేయడానికి, ఓకే, men కి ఈక్వల్ చేయడానికి మనము ఈక్వల్ ట్రీట్మెంట్ ఫర్ ఈక్వల్స్ ఇస్తున్నాం, అన్ఈక్వల్ ట్రీట్మెంట్ ఫర్ అన్ఈక్వల్స్ కూడా ఇస్తాం అనమాట.
సో ఇక్కడ ఓన్లీ ఈక్వల్ ట్రీట్మెంట్ ఫర్ ఈక్వల్స్ అని ఇచ్చారు కదా అని అంటే ఎస్ యూ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్. సో ఈక్వల్ ట్రీట్మెంట్ ఫర్ ఈక్వల్స్ ఇస్ నథింగ్ బట్ అన్ఈక్వల్ ట్రీట్మెంట్ ఫర్ అన్ఈక్వల్స్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో ఎ జస్టిస్. ఓకే, సో అది కూడా జస్టిస్ ని ఇంప్లై చేస్తుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈక్వల్ వాయిస్ ఇన్ ద గవర్నమెంట్ అంటున్నారు. సో పొలిటికల్ జస్టిస్ ఏదైతే ఉందో ఇట్ ఇంప్లైస్ దట్ ఆల్ ద సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో all the citizens should have equal political rights. Political rights అనేవి అందరికి ఈక్వల్ గా ఉండాలి. పొలిటికల్ ఆఫీసెస్ ఆర్ పొలిటికల్ పోస్ట్లు ఏవైతే ఉంటాయో అన్నిట్లలో ఈక్వల్ రైట్స్ అందరికీ ఉండాలన్నమాట, రెస్పెక్టివ్ ఆఫ్ దర్ జెండర్, కాస్ట్, క్రీడ్, ఓకే, స్టేటస్ ఎక్సెట్రా. ఓకే, అండ్ they should have that equal voice in the government. So it implies the political justice kabatti second statement kuda correct. And the next statement is recognition of special needs. Okay, so recognition of special needs. So one of the principles of justice mentioned under the preamble of the Indian Constitution is to take into account the special needs of people, okay, while distributing rewards or duties and promoting the social justice. So recognition of special needs is also a form of justice anamata. Okay, special needs ni identify chestene manam వాళ్ళకి justice అనేది ఇవ్వగలుగుతాము. Well being of all people is also a justice. Elimination of inequalities in wealth and prosperity is also justice. So this is economic justice main ga. ఓకే, సో ఇవన్నీ దే ఆర్ ఇంప్లాయింగ్ జస్టిస్ కాబట్టి సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టారో యువర్ స్కోర్ షుడ్ బి +1. ఓకే, నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 2. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిబరలిజం? సో స్టేట్మెంట్ 1 ఇండివిజువల్ లిబర్టీ, 2 ఇస్ నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, limited state is 3, fourth లో democracy అని ఇచ్చారు. సో which of the above elements are correct? 1, 2 and 3 only, 1 and 3 only, 1, 3 and 4 and all of the above. సో ట్రై చేయండి క్వశ్చన్ ని. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో లిబరలిజం అంటే ఏంటి? సో లిబరలిజం అంటే ఇట్స్ అ మోరల్ ఫిలాసఫీ ఆర్ అ పొలిటికల్ ఫిలాసఫీ. ఇదొక పొలిటికల్ ఆర్ మోరల్ ఫిలాసఫీ అన్నమాట. ఓకే, సో ఈ లిబరలిజం అంటే ఏంటంటే ఇట్స్ అ మోరల్ ఫిలాసఫీ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. సో లిబర్టీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో లిబర్టీ అంటే అబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయిన్స్. సో రీస్ట్రెయిన్స్ లేకుండా ఉండడాన్ని మనం లిబర్టీ అని అంటూ ఉంటాం అనమాట. సో ఇట్ క్యాన్ బి ఆన్ ద ఇండివిజువల్స్, ఇట్ క్యాన్ బి ఆన్ ద హోల్ ఆఫ్ ద సొసైటీ ఆల్సో. ఓకే, సో liberty means absence of restraints on the activities of the individuals or the group of people or the society. It also means providing an opportunity. Opportunities ni provide cheyadanni kuda manamu liberty ane antamu. So this will help in developing that particular individual personality. Okay, individual personality develop avali ante వాళ్ళకి opportunities ni provide cheyali, freedom అనేది ఇవ్వాలి. ఓకే, రిస్ట్రెయిన్స్ అనేవి ఉండకుండా చూసుకోవాలి. ఓకే, సో మనకి రిస్ట్రెయింట్ లేకుండా ఉండడాన్ని మనం దేన్ని లిబర్టీ అంటున్నాం. సో లిబర్టీ అనేది దేని ద్వారా ఎన్ష్యూర్ అవుతుంది రాజ్యాంగంలో అంటే ఫండమెంటల్ రైట్స్ ద్వారా మనకి ఎన్ష్యూర్ అవుతుంది. ఓకే, హవెవర్ లిబర్టీ అంటే దెర్ ఈస్ అ నెగటివ్ లిబర్టీ ఆల్సో. పాజిటివ్ లిబర్టీస్ ఉంటాయి, నెగటివ్ లిబర్టీస్ కూడా ఉంటాయి. దానికన్నా ముందు క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లిబరలిజం అని అంటున్నారు. లిబర్టీ అంటే మనకి ఏంటి? అబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయిన్స్ అని చెప్పాను, రైట్. సో ఇక్కడ ఇండివిజువల్ లిబర్టీ అని అంటున్నారు. సో ఇండివిజువల్ లిబర్టీ కమ్స్ అండర్ ద లిబర్టీయా? మీరే చెప్పండి, నేను ఇంతకు ముందే చెప్పాను. సో అబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయిన్స్ ఆన్ ఇండివిజువల్స్ ఇస్ నథింగ్ బట్ ఇండివిజువల్ లిబర్టీ. సో లిబరలిజం లో ఆబ్వియస్ గా ఇండివిజువల్ లిబర్టీ ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రైట్. సో ఫస్ట్ అన్నిట్లలో ఉంది కాబట్టి వీ కెనాట్ ఎలిమినేట్ ఎనీ ఆప్షన్. సో నెక్స్ట్ చూడండి, నేషనలైజేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీస్. సో మనము ఇండస్ట్రీస్ అన్నిటినీ నేషనలైజ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? It will put a restraint on the ability of the private players. అవునా? సో ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టిన వాళ్ళం అవుతాం. సో అందుకే మనకి ఈ నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది వీ కెన్ నాట్ ట్రీట్ ఇట్ యాజ్ అ లిబరల్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో అందుకే మనము ఈ పర్టికులర్ దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాం. సో సెకండ్ స్టేట్మెంట్ ని ఎలిమినేట్ చేస్తే మనకి ఫస్ట్ పోతుంది అండ్ ఆల్సో డి ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుంది. సో మనం చెక్ చేయాల్సింది 1 and 3 ఓన్లీయా, 1, 3, 4 ఓన్లీయా? ఓకే, అంటే ఫోర్త్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ, ఫోర్త్ చెక్ చేయాలన్నమాట. సో డెమోక్రసీ అంటే ఏంటి? సో డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ డెఫినేషన్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అని అంటూ ఉంటాం కదా. సో ఈ పర్టికులర్ డెమోక్రసీ ఏదైతే ఉందో ఇది ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇండివిజువల్స్. సో ఇండివిజువల్ యొక్క లిబర్టీ అనేది ఉంది కదా అక్కడ.
Okay, so you are undergoing or you are having something called as universal adult franchise. So it's nothing but you have that liberalism. ఓకే, లిబరల్ ఐడియాలజీ అనేది ఉంది. సో అందుకే మనకి ఆన్సర్ ఏమవుతుంది? సో ఫోర్త్ ఇది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి సో సెకండ్ ఇది ఎలిమినేట్ అవుతుంది, ఆప్షన్ బి అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, లిమిటెడ్ స్టేట్ అనేది కరెక్టే. ఓకే, డెమోక్రసీ అనేది కరెక్టే, అండ్ ద ఇండివిజువల్ లిబర్టీ ఈజ్ ఆల్సో కరెక్ట్. నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ కెనాట్ బి టోటలీ లిబరల్ స్టేట్ అనమాట. ఓకే, నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ చేసి ప్రైవేట్ ప్లేయర్స్ మీద కొన్ని రిస్ట్రెయిన్స్ అనేవి పడతాయి కాబట్టి వి ఆఫెన్ ట్రీట్ ఇట్ యాజ్ నాట్ అ లిబరల్ ఐడియా. ఓకే ఓకే, సో ఈ పర్టికులర్ నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ సోషలిస్ట్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ పర్టికులర్ సోషలిస్ట్ ప్రిన్సిపల్ ఆర్ ద నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీ, it will curb the free market economy. ఓకే, ఇట్ విల్ నాట్ అడ్వకేట్ ద లిబరలిజం. సో అందుకే సెకండ్ స్టేట్మెంట్ ని ఎలిమినేట్ చేశాము. ఓకేనా, సో ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను మీకు ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను ఇక్కడ. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ లిబర్టీస్. ఓకే, సో పాజిటివ్ లిబర్టీ ఉంటుంది అండ్ నెగటివ్ లిబర్టీ అనేది కూడా ఉంటుంది. సో లిబర్టీ ఇట్స్ నథింగ్ బట్ absence ఆఫ్ రీస్ట్రెయిన్స్ అని చెప్పాను. ఓకే, సో మనకి లిబర్టీలో 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసి పాజిటివ్ లిబర్టీ, ఇంకొకటి వచ్చేసి నెగటివ్ లిబర్టీ. సో పాజిటివ్ లిబర్టీ అంటే ఏంటంటే ఇట్ డిఫైన్స్ ద ఏరియా ఆఫ్ ద సొసైటీ వేర్ అన్ ఇండివిజువల్ క్యాన్ బి ఫ్రీ విత్ సమ్ కాన్స్ట్రెయింట్స్ మేడ్ బై ద సొసైటీ అండ్ ద గవర్నమెంట్. సో ఏంటంటే లిబర్టీ అనేది ఉంటది, ఒక ప్రతి ఇండివిజువల్ మీద లిబర్టీ అనేది ఉంటది. ఓకే, దట్ పర్టికులర్ ఇండివిజువల్ విల్ హ్యావ్ దట్ లిబర్టీ, కానీ కొన్ని రిస్ట్రెయిన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండివిజువల్స్ కి ఇస్తున్నాం, కానీ దెర్ ఆర్ సమ్ కన్స్ట్రెయిన్స్ ఆన్ ఇట్. ఓకే, సో మనకి ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ కదా. ఓకే, దాని మీద ప్రతి ఫండమెంటల్ రైట్ మీద కొన్ని రిస్ట్రెయిన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో అంటే అల్టిమేట్ లిబరలిజం అనేది ఇట్స్ అ నెగటివ్ కాన్సెప్ట్, బట్ ఒక లైక్ లిమిట్ వరకు ఇండివిజువల్ కి లిబర్టీ అనేది ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయితే మాత్రం కొన్ని రిస్ట్రెయిన్స్ అనేవి ఉంటాయి. సో అన్లెస్ యు ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద లిబర్టీ ఆఫ్ అదర్ వన్, ఓకే, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద పాజిటివ్ లిబర్టీ. సో మీ లిబర్టీని యూటిలైజ్ చేసుకోవడానికి వేరొకరి లిబర్టీని మీరు హార్మ్ చేసినట్టు అయితే ఇట్ ఈస్ నాట్ అ ప్రాపర్ లిబర్టీ, ఇట్ విల్ కమ్ అండర్ ద నెగటివ్ లిబర్టీ. ఓకే, సో ఈ నెగటివ్ లిబర్టీ అంటే ఏంటి? ఇట్స్ అబ్సెన్స్ ఆఫ్ ఆబ్స్టకల్స్, బ్యారియర్ ఆర్ కాన్స్ట్రెంట్స్, కంప్లీట్ అబ్సెన్స్ అనమాట. ఓకే, సో దిస్ ఐడియా ఏదైతే ఉంటుందో దిస్ మే క్రియేట్ వైలెన్స్. సో నెగటివ్ ఐడియాలజీస్ కి దారి తీయొచ్చు అనమాట ఈ నెగటివ్ లిబరలిజం అనేది. So which is good liberalism? Positive liberalism is a good one, good idea. Okay, so we Indians are also following the positive form of liberalism only. Okay na, I hope meeki ee concept good ardhamaindani anukuntunna. Now let's go to another question. So next question chuddam. Which of the following statements regarding the preamble of the Indian Constitution is or are correct? Statement 1. It clarifies the ultimate sanction behind the making of the Constitution. It grants power to the organs of the government. It has an enacting clause that brings the Constitution into force. So select the correct answer using the codes given below. 1 and 2 only, 2 and 3 only, 1 only, 1 and 3 only. Oksa try cheyandi question ni. So I hope you people have tried it. The right answer is option D anamata. Okay, so ee particular preamble edaithe untundo, so this preamble it clarifies the ultimate sanction behind the making the constitution. So nenu em cheppanu last class lo, so preamble will help in unlocking the minds of the constitutional framers. So constitutional framers yokka ideology edaithe untundo vaalla yokka swanta ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్లాక్ చేయడానికి ఈ ప్రియాంబుల్ అనేది మనకి యూజ్ అవుతుందని చెప్పాను. అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ 1 అనేది డెఫినెట్ గా రైట్ అవుతుంది. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ అంటున్నారు ఇట్ గ్రాంట్స్ పవర్స్ టు ది ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అని అంటున్నారు. సో ప్రియాంబుల్ నిజంగా ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ లైక్ పార్లమెంట్ కానీ జుడిషియరీకి కానీ ఓకే అండ్ ఎగ్జిక్యూటివ్ కి కానీ పవర్స్ అనేవి ఇస్తుందా? ఓకే, ఆర్ యూ థింకింగ్ ద పవర్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ప్రియాంబుల్? కాదు కదా. సో మరి సెకండ్ స్టేట్మెంట్ ఎలా రైట్ అవుతుంది? సో ఒక సెకండ్ స్టేట్మెంట్ ని ఎలిమినేట్ చేయండి, సెకండ్ స్టేట్మెంట్ ఉన్న ఆప్షన్స్ ని కూడా ఎలిమినేట్ చేయండి, సో దాట్ ఏ అండ్ బి అనేవి ఎలిమినేట్ అవుతాయి. సో మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది థర్డ్ స్టేట్మెంట్. సో ఇట్ హ్యాస్ an enacting clause that brings the constitution into force. సో ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది, ఓకే, అమల్లోకి ఎప్పుడు వచ్చింది అనేది కూడా మనకి ఈ పర్టికులర్ ప్రియాంబుల్ లో ఉంటుంది అనమాట. అవునా? సో ఎప్పుడు అమల్లోకి వచ్చింది మరి?
ఎప్పుడు అమల్లోకి వచ్చింది? సో ఇట్ గాట్ ఎనాక్టెడ్ అండ్ ఇట్ గాట్ అడాప్టెడ్ ఆన్ 26th November 1949 విచ్ ఇస్ మెన్షన్ ఇన్ ద ప్రియాంబుల్. సో మరి దీన్ని ఎప్పుడు ఫోర్స్ లోకి వచ్చింది? ఓకే, ఎనాక్ట్ చేయడం ఏమో 26 November 1949, ఆ రోజు మనం అడాప్ట్ చేసుకున్నాం, ఎనాక్ట్ చేసుకున్నాం. సో ఎనాక్టింగ్ క్లాజ్ దీన్ని మెన్షన్ చేశారు ప్రియాంబుల్లో. కానీ ఫోర్స్ లోకి వచ్చింది మాత్రం ఇట్ ఈస్ ఆన్ 26th November 1949. అవునా? సో అందుకే మనకి ఏమవుతుంది, స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో question number 4 చూడండి. The preamble is a keynote to the Constitution of India. Which of the following statements regarding the preamble are correct? So statement 1, it is based on the provisions of the Instrument of Instruments in the Government of India Act 1935. The Berbury Union Case of 1960 held that preamble is a part of the Constitution. So select the correct answer using the codes given below. 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. So please try it. So I hope you people have tried it. Okay, so the right answer is option D అన్నమాట. ఎందుకు అంటే సో ప్రియాంబుల్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ అ కీ నోట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లో ఉన్న ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నుంచే ప్రియాంబుల్ అనేది డిరైవ్ అయింది. ఓకే, ప్రియాంబుల్ హ్యాస్ అ సోర్స్ ఫ్రమ్ దిస్ అని అంటున్నారు. అవునా? కాదు కదా, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ నుంచి కదా మనం తీసుకుంది. సో అందుకే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందా? రాంగ్ అన్నమాట. సో నెక్స్ట్, బెర్బరీ యూనియన్ కేస్ ఆఫ్ 1960 హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నారు. లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ ప్రియాంబుల్ కి సంబంధించిన కేసెస్ నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఈ పర్టికులర్ బెర్బరీ యూనియన్ కేసులో 1960లో జరిగిన ఈ కేసులో ప్రియాంబుల్ అనేది ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ద కాన్స్టిట్యూషన్, బట్ ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, హెన్స్ ఇట్ కెనాట్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368 అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. దాని తర్వాత కేశవానంద భారతి కేసులో హవెవర్ సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్పింది అంటే ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దాన్ని మనం అమెండ్ చేసుకోవచ్చు. హవెవర్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ని మనము వైలేట్ చేయకుండా మనం అమెండ్ చేసుకోవచ్చు అని కేశవానంద భారతి కేసులో జడ్జ్మెంట్ ఇచ్చింది. బట్ ఇక్కడ బెర్బరీ యూనియన్ కేసు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు కాబట్టి సో ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి బెర్బరీ యూనియన్ కేసులో చెప్పిందని అంటున్నారు. బట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఓకే, సో అందుకే మనకి నైదర్ 1 nor 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, which among the following has been described as a conscience of the Constitution? Option A, preamble and the fundamental rights. Option B, preamble and DPSPs. Option C, fundamental rights and fundamental duties. Option D, fundamental rights and DPSPs. ఒకసారి ట్రై చేయండి. I hope you people have tried it. The right answer is option D అన్నమాట. సో కన్సైన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని దేన్ని అంటారంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ అంటారనమాట. సో ద డిపిఎస్పీస్ అలాంగ్ విత్ ద ఫండమెంటల్ రైట్స్, సో డిపిఎస్పీస్ అలాంగ్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ దే కంటైన్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకే, గ్రాన్విలే ఆస్టిన్ అనే ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, గ్రాన్విలే ఆస్టిన్, okay, he has described that DPSPs and fundamental rights as the conscience of the constitution అన్నమాట. అందుకే మనకి ఏమవుతుంది అని అంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. సో గ్రాన్విలే ఆస్టిన్ has treated fundamental rights and DPSPs as the conscience of the constitution. Okay, D. So next question, in India the concept of secularism connotes statement 1, religion and state must be strictly separated. Statement 2, freedom of religion of both individual and communities. Select the correct answer using the codes given below. 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. So try cheyandi. Okay, I hope you people have tried it. The right answer is 2 only annamata. Okay, so manaki ikkada em icharu, in India the concept of secularism connotes religion and state must be strictly separated అని అంటున్నారు. సో దిస్ ఇస్ నాట్ అన్ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం అనమాట. స్ట్రిక్ట్ సెపరేషన్ అనేది ఉండదు ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం లో. అందుకే స్టేట్మెంట్ 1 అనేది తప్పు అవుతుంది అనమాట. అందుకే మనకు ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అనేవి రాంగ్. మరి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆఫ్ బోత్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీసా? ఎస్, కమ్యూనిటీస్ కి ఉంటుంది, ఇండివిజువల్స్ కి కూడా ఉంటుంది. కాబట్టి ఆప్షన్
బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఈ సెక్యులరిజం అంటే ఏంటి కొంచెం కూలంకుషంగా చూద్దాం. ఓకే, లెట్స్ సీ ఇట్ ఎలాబరేట్లీ. సో సెక్యులరిజం మీనింగ్ ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ ద స్టేట్. సో స్టేట్ అండ్ రిలీజియన్ అనేవి సపరేట్ అవ్వాలన్నమాట. కానీ ఈ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం మాత్రం స్ట్రిక్ట్ సపరేషన్ అనేది ఉండదు. సో సపరేట్ గానే ఉంటాయి, బట్ స్ట్రిక్ట్ సపరేషన్ అనేది ఉండదు. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్, స్టేట్ విల్ ఇంటర్ఫియర్ అనమాట. ఓకే, సో ద గవర్నమెంట్ ఈస్ న్యూట్రల్ టువర్డ్స్ ఆల్ ద రిలీజియన్స్ ఇన్ ద సెక్యులరిజం. సో సెక్యులరిజం అనే దాంట్లో గవర్నమెంట్ అనేది అన్ని రిలీజియన్స్ ని ఒకేలాగా ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇట్ డస్ నాట్ ప్రమోట్ ఆర్ డిస్క్రిమినేట్ ఎనీ ఆఫ్ ఎ రిలీజియన్. ఓకే, సెక్యులర్ టర్మ్ అనేది మనము లాస్ట్ క్లాస్ లో చూసాం. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976 లో మనం ఈ పర్టికులర్ టర్మ్ ని యాడ్ చేసుకోవడం జరిగింది. సో మనకి బేసిక్ గా ఓకే, సో 2 మీనింగ్స్ అనేవి ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్టు సెపరేషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ ద స్టేట్ అండ్ ద ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ ద రిలీజియన్స్ బై ద స్టేట్. సో దీస్ ఈ 2 మీనింగ్సే మనకి సెక్యులరిజం అంటే ఏంటంటే ఈ 2 మీనింగ్సే అనమాట. ఒకటి సెపరేషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ ద స్టేట్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ ది రిలీజియన్స్ బై ద స్టేట్స్ ఆర్ సర్వధర్మ సంభవ అని కూడా అంటాం అనమాట దీన్ని. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇట్ ఎయిమ్స్ ఫర్ అ సెక్యులర్ స్టేట్ అనమాట. సో ఈ సెక్యులర్ స్టేట్ అంటే ఏమని చెప్పాను, ఆల్ ద రిలీజియన్స్ విల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ by the state. Okay, this is the positive form of secularism. Okay, state will have no religion of its own and all the persons will be equally entitled to the freedom of conscience and the right to freely profess, practice and propagate the religion of their choice. They can actually profess, practice and propagate. Well, propagate kuda chesukochu anamata, whatever the religion that they want. Okay, so state అనేది ఇంటర్ఫియర్ అవ్వద్దు unless it is everything is okay. If everything is okay, state should not interfere or state should not promote any kind of particular religion. Okay, so while on one hand government has given subsidies for Hajj Yatra manaku telusu. Okay, it has also provided facilities for Amarnath Yatra also. Okay, సో ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఈక్వల్ రిలీజియన్ హ్యాస్ లిబర్టీ టు సెలబ్రేట్ ఫంక్షన్స్ లైక్ ఈద్, దివాళీ, క్రిస్మస్, గురునానక్, ఇవన్నిటికీ స్టేట్ అనేది అండ్ ఎవ్రీ రిలీజియన్ అనేది ఈక్వల్ గా లిబర్టీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ పబ్లిక్ హాలిడేస్ అనేవి ఇస్తూ ఉంటాం. ఓకే, సో పబ్లిక్ హాలిడేస్ ఆర్ గివెన్ ఆన్ ద మేజర్ రిలీజియస్ ఫెస్టివల్స్. సో స్టేట్ అనేది స్ట్రిక్ట్ గా ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్పడానికి ఇవే ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, ఇంటర్ఫియర్ అవ్వచ్చు. సో స్ట్రిక్ట్ సెపరేషన్ అనేది ఉండదు. స్టేట్ కెన్ యాక్చువల్లీ ఇంటర్ఫియర్ సమ్ టైమ్స్. అందుకే నేను ఏమేమి చెప్పాను ఎగ్జాంపుల్స్, హజ్ యాత్రకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది స్టేట్ అండ్ ఆల్సో అమర్నాథ్ యాత్రకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది స్టేట్. అండ్ కొన్ని ఫెస్టివల్స్ ని మనం నేషనల్ ఆర్ పబ్లిక్ హాలిడేస్ గా డిక్లేర్ చేస్తాం, పబ్లిక్ హాలిడేస్ గా లైక్ రిలీజియస్ ఫెస్టివల్స్ ని. ఓకే, అండ్ ఈక్వల్ రెస్పెక్ట్ అనేది స్టేట్ ఇస్తుంది. ఎవ్రీ రిలీజియన్స్ హ్యాస్ ద లిబర్టీ. సో వేరే రిలీజియన్స్ కూడా, హిందూస్ కూడా ఈద్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు, ముస్లిమ్స్ కూడా దివాళీని సెలబ్రేట్ చేసుకోవచ్చు, క్రిస్టియన్స్ క్రిస్మస్ తో పాటు ఈద్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ హిందూస్ క్రిస్మస్ ని కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆ లిబర్టీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఆన్ కాన్స్టిట్యూషన్ లోని డిఫరెంట్ ఆర్టికల్స్ కూడా సెక్యులరిజం ని ప్రమోట్ చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ద్వారా సెక్యులరిజం ని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ లో పెట్టడం జరిగింది అనమాట. అంటే సెక్యులరిజం అనే ఈ కాన్సెప్ట్ ని ఎవ్వరూ అమెండ్ చేయరాదు, దీన్ని తీసేయరాదు. ఓకే, స్కోప్ ని పెంచొచ్చు కానీ తగ్గించడం మాత్రం చేయొద్దు. ఓకే, సో దిస్ ఇస్ సెక్యులరిజం. సో మరి ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి? సో వాట్ ఈస్ ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం? లెట్స్ సీ దట్. ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం. సో ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం అంటే ఏంటి అంటే స్టేట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఐడెంటిఫైడ్ విత్ పర్టికులర్ రిలీజన్. ఓకే, యట్ స్టేట్ ఈస్ నాట్ అవర్స్ విత్ ద యూజ్ ఆఫ్ రిలీజియస్ సింబల్స్. ఓకే, సో అంటే ఏంటి, ఇక్కడ మనకి కంప్లీట్ స్ట్రిక్ట్ బౌండరీస్ అనేవి ఉండవు. సో there are no complete strict boundaries, but there are some porous boundaries మాత్రమే ఉంటాయి between state and religion. ఓకే, porous boundaries ఏ ఉంటాయి, స్ట్రిక్ట్ సెపరేషన్ అనేది ఉండదు అనమాట ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం లో.
ఓకే, సో డిఫరెంట్ రిలీజన్స్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి స్టేట్ అందరినీ ఈక్వల్ గానే ట్రీట్ చేస్తుంది, బట్ పోరస్ బౌండరీస్ మాత్రమే ఉంటాయి, స్ట్రిక్ట్ సపరేషన్ అనేది ఉండదు అనమాట. సో సెక్యులరిజం ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది ఐడియాస్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. సో దీంట్లో కూడా మనకి సెక్యులరిజం అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఓకే, సెక్యులరిజం ఉంది అంటే దేర్ షుడ్ బి బ్రదర్హుడ్నెస్, దేర్ షుడ్ బి ఈక్వాలిటీ, దేర్ షుడ్ బి లిబర్టీ. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం లో దెర్ ఇస్ అ సిమ్మెట్రికల్ ఇంటర్వెన్షన్ అనమాట. ఓకే, సిమ్మెట్రికల్ ఇంటర్వెన్షన్ ఇన్ డిఫరెంట్ రిలీజన్స్. సో సిమ్మెట్రికల్ ఇంటర్వెన్షన్స్ అంటే బేస్డ్ ఆన్ ద నీడ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద నీడ్ స్టేట్ కెన్ ఇంటర్ఫియర్. ఓకే, సో సెక్యులరిజం అంటే ఏంటో నేను చెప్పాను మీకు. సో సెక్యులరిజం అంటే ఏంటి? సో దెర్ షుడ్ బి ఎ సపరేషన్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ ద రిలీజన్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనం మన కాన్స్టిట్యూషన్ లో కూడా మనం దీన్ని పెట్టుకున్నాము. ఓకే, there are two concepts of secularism. ఒకటి separation of religion from the state, another one is equal respect to all the religions. So that is also called as sarva dharma sambhava అని చెప్పాను. ఓకే, Indian constitution aims for a secular state where all religions are treated equally. This is nothing but a positive secularism అన్నమాట. ఓకే, సో people will have power to propagate, preach whatever the religion that they want. ఓకే, అండ్ మనకి స్ట్రిక్ట్ సపరేషన్ అనేది ఉండదు ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం లో, పోరస్ బౌండరీస్ మాత్రమే ఉంటాయి. సో స్టేట్ కెన్ ఇంటర్ఫియర్ సిమెట్రికలీ. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం అనమాట. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So next question is, which of the following terms feature in the preamble of the Indian Constitution? So ఇచ్చిన terms లో preamble లో ఏ terms అనేవి మెన్షన్ చేస్తున్నాయి? Secular, fraternity, communism, equality and inclusivity. So select the correct answer using the codes given below. 1 and 2 only, 3, 4 and 5, 1, 2, 4, 1, 2, 4 and 5. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. సో సెక్యులరిజం అనే కాన్సెప్ట్ అనేది ఉంది. ఓకే, ఈ టర్మ్ అనేది ప్రియాంబుల్ లో ఉంటుంది. ఫ్రెటర్నిటీ ఉంటుంది, కమ్యూనిజం ఉంటుందా? ఉండదు. ఈక్వాలిటీ ఉంటుంది, ఇంక్లూజివిటీ ఉంటుందా? ఉండదు. ఓకే, దో దాని మీనింగ్ ఒక్కొక్క కీవర్డ్ మీనింగ్ ఇంక్లూజివిటీ అయినా కమ్యూనిజం అయినా అయి ఉండొచ్చు, కానీ డైరెక్ట్ గా మెన్షన్ అయితే ఉండవు అనమాట. అంటే 1, 2 and 4 అనేవి ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ సి లో ఉన్నాయి, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 8. So question number 8 వచ్చేసి, which of the following principles mentioned in the preamble aims at overcoming hindrances to the national integration like communalism, casteism, regionalism, etc. Social justice, fraternity, liberty and secularism. Try చేయండి. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో లాస్ట్ క్లాస్ లో నేను దీని గురించి చెప్పాను, మీకు గుర్తుండుంటే. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి బి అనమాట, ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ అంటే ఏంటి? It's a sense of brotherhoodness anamata. Okay, it's a sense of brotherhoodness and the support that each other gives to one another. Okay, ఒకళ్ళు సపోర్ట్ ఇచ్చుకోవడం, బ్రదర్హుడ్ నేచర్ అనేది ఉండడాన్ని మనం ఫ్రెటర్నిటీ అని అంటున్నాం. సో ఫ్రెటర్నిటీ అనేది ఉంటేనే కదా మనకి నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, వితౌట్ ఎనీ కమ్యూనిజం, వితౌట్ ఎనీ caste feelings, without any religion feelings or region feelings, we'll have that integrity, or we'll have that connectivity between the people, among the people. అప్పుడే మనకి నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అందుకే మనకి ఇక్కడ క్లోజ్ గా మనకి చూస్ చేసుకునే ఆప్షన్ వచ్చేసి బి అనమాట. సో అందుకే మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు 9th క్వశ్చన్. సో యూ హ్యావ్ టు మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ ద ప్రియాంబుల్ విత్ దర్ మీనింగ్స్. సో ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ ని వాటి మీనింగ్స్ తో మ్యాచ్ చేయాలి. కాలమ్ 1 అండ్ కాలమ్ 2 ఇచ్చారు. Social justice, economic justice, political justice and fraternity. Equal opportunities for all, fair wealth distribution, right to participate in democratic process, sense of brotherhood among the citizens. Try చేయండి ఒకసారి. So I hope you people have tried it. So social justice అంటే ఏంటి? Social justice అంటే ఏంటి? So this is nothing but equal opportunities అనేవి ఉంటారు, అవునా? సో మనకేమవుతుంది, ఏ అనేది 1 కి మ్యాచ్ అవుతుంది. ఎకానమిక్ జస్టిస్ అంటే ఏంటి? వెల్త్ టర్మ్స్ లో, మనీ టర్మ్స్ లో అందరికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాలి. ఓకే, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉండకూడదు, ఈక్వాలిటీ అనేది ఉండాలి అనేది కదా. అంటే ఇక్కడ ఫేర్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది మ్యాచ్ అవుతుంది కదా, అందుకే బికి 2 ఇస్ ద రైట్ వన్. పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటి?
Political justice is nothing but everyone will have the right to question the government, or they have the right to participate in the elections, or నిలబడొచ్చు ఎమ్మెల్యేగా ఎంపీగా అలా అవునా. దే హ్యావ్ ద రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెసెస్ కాబట్టి. సో సి రైట్ పేరు వచ్చేసి 3 అనమాట. డి ఫ్రెటర్నిటీ అంటే నథింగ్ బట్ ఇట్స్ సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ అమాంగ్ ద సిటిజన్స్. సో సిటిజన్స్ మధ్యలో ఒక యూనిటీ అనే ఫీలింగ్ ఉండాలి, బ్రదర్హుడ్ అనే ఫీలింగ్ అనేది ఉండాలి కాబట్టి డికి 4 ఇస్ ద రైట్ ఆప్షన్. అంటే ఏకి 1, బికి 2, సికి 3 అండ్ డికి 4 ఎక్కడ ఉంది అంటే సో ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, now let's go to question number 10, the final question. So this is also a similar question. Match the following terms from the preamble with the principles they embody. Term and principles icharu, we have to try to match the meanings. Sovereign, secular, democratic, socialist icharu. Principles lo em icharu? Freedom to choose, faith without state interference, collective responsibility and participation, complete autonomy in the internal matters, reducing wealth disparity. How many of the given above pairs are correct? So pairs ఏవేవి కరెక్ట్ గా మ్యాచ్ ఉన్నాయని అడుగుతున్నారు. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ కాదు, పేర్స్ ఏవేవి ప్రాపర్ గా మ్యాచ్ ఉన్నాయో అడుగుతున్నారు. ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 అండ్ ఆల్ ద 4. ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్, సో రైట్ ఆన్సర్ చెప్పే ముందు లెట్స్ సాల్వ్ ఇట్. సావరెన్ అంటే ఏంటి? సావరెన్ ఇట్స్ నథింగ్ బట్ దే విల్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు టేక్ డెసిజన్ ఆన్ దేర్ ఓన్. అవునా? సో వాళ్ళ ఓన్ డెసిజన్ తీసుకునే ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఇన్ ద ఇంటర్నల్ మ్యాటర్స్. ఓకే, సో మనకి అందుకే సావరెన్ కి ఫ్రీడమ్ టు చూస్ ఫెయిత్ వితౌట్ స్టేట్ ఇంటర్ఫీరెన్స్ అనేది కరెక్టా? కాదు కదా. సో అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. సెక్యులరిజం చూడండి, సెక్యులరిజం ఇస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండ్ పార్టిసిపేషన్. కాదు, దట్ ఈస్ ఫ్రెటర్నిటీ. ఓకే, నెక్స్ట్ డెమోక్రసీ, కంప్లీట్ అటానమీ ఇన్ ద ఇంటర్నల్ మ్యాటర్స్. సో ఈ కంప్లీట్ అటానమీ వచ్చేసి సావర్నిటీకి రావాలి. సో డెమోక్రటీ అంటే కూడా ఇది కాదు. సోషలిస్ట్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ వెల్త్ డిస్పారిటీ. ఓకే, రెడ్యూసింగ్ ద వెల్త్ డిస్పారిటీ అనేది మనకి జస్టిస్ లో వస్తుంది. ఓకే, సో మనకి ఆన్సర్ ఏంటి? సోషలిస్ట్ కూడా రాంగ్ మ్యాచ్ అనమాట. ఓకే, సో సావరెన్ మీన్స్ కంప్లీట్ అటానమీ ఇన్ ద ఇంటర్నల్ మ్యాటర్స్, సి రావాలి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ లో తప్పు ఉంది యాక్చువల్ గా. సో ఆప్షన్స్ నన్ ఆఫ్ ది అబవ్ అనేది ఆన్సర్ అనమాట. నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎందుకు? సావరెన్ అంటే నథింగ్ బట్ యాక్చువల్లీ మ్యాచింగ్ లాగా ఇచ్చినా అయిపోయేది ఇది. సో 1 కి రైట్ మ్యాచ్ ఏంటి? ట్రై చేయండి. సావరెన్ అంటే ఏంటి? కంప్లీట్ అటానమీ ఇన్ ద ఇంటర్నల్ మ్యాటర్స్. సో 1 కి రైట్ పేర్ ఇస్ సి అనమాట. సెకండ్ చూడండి, సెక్యులర్. సెక్యులర్ అంటే ఏంటి? ఫ్రీడమ్ టు చూస్ ఫెయిత్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్. సో సెకండ్ దానికి 1 ఆర్ ఏ అనేది ప్రాపర్ పేర్. సో థర్డ్ దానికి డెమోక్రసీ అంటే ఏంటి? సో డెమోక్రసీకి మీనింగ్ లేదు ఇక్కడ. ఫోర్త్ దానికి ట్రై చేద్దాం. సోషలిస్ట్ ఏదైతే ఉంటుందో, సోషలిస్ట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ ఇక్కడ ప్రాపర్ మ్యాచ్ అనేది లేదు. ఓకే, సో సోషలిస్ట్ కి మనం వెల్త్ డిస్పారిటీకి లింక్ చేసుకోవచ్చు. ఓకే, సోషలిస్ట్ క్యాన్ బి లింక్డ్ విత్ వెల్త్ డిస్పారిటీ. సో సోషలిజం అంటే నథింగ్ బట్ ఆ వెల్త్ డిస్పారిటీని తగ్గించడమే కాబట్టి ఫోర్త్ ది యాక్చువల్ గా కరెక్ట్ అవుతుంది. ఓకే, ఫోర్త్ ది వీ కెన్ యాక్చువల్లీ పేర్ అప్. ఓకే, సో అందుకే మనకి ఓన్లీ 1 క్యాన్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. నన్ ఆఫ్ ది అబవ్ కన్నా ఓన్లీ 1 క్యాన్ బి ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ ని కూడా కరెక్ట్ చేసుకోండి అమ్మా. మీకు ఇచ్చే పీడిఎఫ్ లో ఇక్కడ ఓన్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ అనేది తప్పు ఉంది. సో నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ అనేది కొంచెం రాంగ్ గా ఫ్రేమ్ అయింది, బట్ ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 ఆప్షన్ ఇస్ ద రైట్ వన్, దట్ ఈస్ సోషలిజం. ఓకే, సోషలిస్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కరెక్ట్లీ రిలేటెడ్ టు reducing the wealth disparity. Okay, so now let's go to the homework questions. So the homework question number 1. ఓకే, ఆ 10 క్వశ్చన్స్ కి అయితే మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ 11th 12th కి మాత్రం మీ ఆన్సర్ ని కామెంట్ చేయాలి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద టర్మ్స్ కంటైన్డ్ ఇన్ ద ప్రియాంబుల్. So statement 1, the terms republic has been taken from the German constitution. The ideals of justice in the preamble have been adopted from the Soviet constitution. So which of the statements given above is or are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. So మరి వీటికి ప్రాపర్ ఆన్సర్ మీకు తెలియాలి అని అంటే ఈ పర్టికులర్ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే
మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అనేది ఫ్రీగా అవైలబుల్ గా ఉంటుంది. యూ కెన్ గెట్ యాక్సెస్ ఓవర్ దేర్. ఓకే, అందులో ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, నౌ లెట్స్ గో టు ద 12th క్వశ్చన్. So this is a second homework question. Consider the following statements in the context of the preamble of the Constitution. So statement 1, the preamble states that the Constitution derives its authority from the Constituent Assembly of India. Indian Constitution was the first constitution in the world to begin with a preamble. Preamble is a part of the Constitution and gives clarity in the interpretation of the Constitution. Okay, so which of the above statements are correct? 1 and 2 only, 3 only, 2 and 3 and 1, 2 and 3. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసి నేను చెప్పినట్టు పీడిఎఫ్ లో ఉంటుంది. పీడిఎఫ్ యాక్సెస్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ కి వెళ్తే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అనమాట. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ గెయిన్డ్ some kind of value addition to the existing knowledge base that you have. So నిజంగా మీకు ఈ పర్టికులర్ వీడియో హెల్ప్ఫుల్ అయింది అని అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ పర్టికులర్ ఛానల్ అండ్ ట్రై టు గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. ఓకే, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో. ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ గెయిన్డ్ సమ్ నాలెడ్జ్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్.